adopt AI fully. Yes, sir. Yes, sir. Total patients records, everything. Yes, sir. Yes, sir. Yes, sir. We have a good software. Sir, this is the similar CT scan spot system. This is a remote patient monitoring system, sir. This enables our doctors to monitor in real time vital parameters of all of their critical ill patient, irrespective of where they are, sir. And this is accessed through their mobile devices, phone or iPad, and the network is నాయకులు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని ఆచరణలో చూపిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం, శుభస్వాగతం. Warmly welcome to Honorable Minister for Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh. Experience and Strategy Dr. Bhairapaneni Sravanti garu, Nephrologist, Executive Director, Operation and Community Engagement. జ్యోతి ప్రతిమల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే లలిత గ్రూప్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కరిని జ్యోతి ప్రతిమల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. Dilating of the lamp symbolizing knowledge, wisdom and positivity and divine blessings. Thank you so much. ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు లలితా గ్రూప్ 25 ఏళ్ళు హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే 90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకోటి చెప్తున్నారు, ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్లు వాళ్ళకి కావాల్సిన ఆసుపత్రికి ఇస్తున్నారు అని. నాకు అర్థం కావట్లే. ఏ ఆసుపత్రి అయినా అది ఎవరికి అనుకూలమైన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్యాంధ్రప్రదేశ్ కావాలి అన్నదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం, ధ్యేయం.